హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మరి స్వామిత్వ కార్యక్రమం అనే ఒక పథకం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం. ఇది గ్రామ కంఠంలో ఉన్నటువంటి ఇల్లు, దుకాణాలు, మరే ఇతర ఆస్తులైనా అవనివ్వండి, వీటికి ప్రాపర్టీ కార్డులు అనేది జారీ చేయడం జారీ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కార్డులు జారీ చేయడానికే ఈ స్వామిత్వ అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ స్వామిత్వ కార్యక్రమం గురించి చెప్పుకోవాలంటే గ్రామ కంఠంలో ఉన్నటువంటి ఆస్తులు అంటే ఇల్లు, దుకాణాలు లేదా మరే ఇతర సంబంధించిన ఆస్తులైనా సరే వాటికి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, క్రయ విక్రయాలు జరపడానికి మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రిజిస్టర్ ఆఫీస్లో అవనివ్వండి, ఎక్కడ అవనివ్వండి. మరి ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఈ పడినటువంటి ఇబ్బందులు అన్నింటికి చెక్ పెడుతూ మన ఏపీ ప్రభుత్వం ఈ స్వామిత్వ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వామిత్వ కార్యక్రమంలో మీ యొక్క ఆస్తులన్నిటికీ కూడా ప్రాపర్టీ కార్డ్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఇది మార్చ్ 2026 కల్లా 45 లక్షల ఇంటికి ఈ ప్రాపర్టీ కార్డులు అంటే స్థలాలకి ఈ ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కార్డులు జారీ చేయడమే కాకుండా వాటికి యాజమాన్య హక్కులు కూడా కల్పించడం జరుగుతుంది. మరి ఈ యాజమాన్య హక్కులు కల్పిస్తే ఆ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా ప్రాపర్టీ కార్డు ద్వారా మీరు క్రయ విక్రయాలు చాలా సింపుల్గా జరుపుకోవచ్చు, వాటిని అమ్ముకోవచ్చు, లేదా మరే ఇతర కార్యక్రమానికైనా చేసుకోవచ్చండి. మరి ఈ స్వామిత్వ కార్యక్రమం అంటే ఎలా చేస్తారంటే ఈ స్వామిత్వ కార్యక్రమాన్ని 6000 గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 45 లక్షలకు పైగా ఆస్తుల్ని ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ప్రకారం పొడవు వెడల్పులో కొలుస్తూ ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా ఈ యొక్క ఆస్తుల్ని కొలవడం జరుగుతుంది. దీంట్లో పంచాయతీరాజ్, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ 3 శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క స్వామిత్వ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని కూడా ఈ స్వామిత్వ కార్యక్రమంలో తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనే దాని ద్వారా మన యొక్క స్థలం యొక్క కొలతలు ఎగ్జాక్ట్గా పొడవు వెడల్పులు అనేవి కొలిచి స్థలానికి ఈ యొక్క ప్రాపర్టీ కార్డులు అనేవి జారీ చేయడం జరుగుతుంది. మరి డ్రోన్ల ద్వారా ఈ 6000 గ్రామాల్లో 45 లక్షలకు పైగా ఆస్తులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా ఈ డిసెంబర్ నెలాఖరులోగా ఈ 45 లక్షల్లో మిగతా ఉన్నటిని కూడా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్గా కొలతలు అనేవి పొడవు వెడల్పుల కింద మీ గ్రామ కంఠాల్లో ఉన్న ఆస్తులకు ఈ సచివాలయం సిబ్బందిని కలుపుకొని రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ పంచాయతీ రాజ్ శాఖ ఈ 3 శాఖలు సమన్వయంతో గ్రామ కంఠాల్లో ఉన్నటువంటి ఆస్తులను యొక్క దుకాణాలు కానివ్వండి ఏవైనా వాటికి ఈ యొక్క ప్రాపర్టీ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలను సెక్షన్ 9(2) ప్రకారం ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తహసీల్దార్ల ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మనం అభ్యంతరాలని పత్రం ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదే ఈ సెక్షన్ 9(2) ప్రకారం ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలిసిన తర్వాత అభ్యంతరాలని స్వీకరించి ఆ యొక్క అభ్యంతరాలను నిర్ధారించుకున్న తర్వాత సెక్షన్ 3 ప్రకారం తనిఖీ అనేది పూర్తవడం జరుగుతుంది. ఈ సెక్షన్ 3 ప్రకారం తనిఖీ పూర్తయిన తర్వాత ఆస్తులకి ఈ ప్రాపర్టీ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాపర్టీ కార్డులు అనేవి పేరు కానీ లేదా మరే ఇతర దాంట్లో
తప్పులు అన్ని దొర్లున్నట్లయితే తహసీల్దార్ల ఆఫీస్కి వెళ్ళి మన యొక్క ఏదైతే తప్పులు ఉన్నాయో వాటిని తహసీల్దార్ ఆఫీస్లో రెక్టిఫై చేసుకోవచ్చు. పైన పేర్కొన్న ఈ యొక్క ROR అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్ కింద ROR కింద ఈ యొక్క ఆస్తులకు ప్రాపర్టీ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం అనే సంస్థ కోరుకుంటుంది. ఈ యొక్క స్వామిత్వ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజలు అందరూ దీన్ని వినియోగించుకుంటారని మా యొక్క సంస్థ హృదయపూర్వకంగా కోరుకుంటుంది. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.